ఇక మరిన్ని అంశాలు చూస్తే దేశంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 8వ తేదీన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఫిబ్రవరి 15వ తేదీగా నిర్ణయించింది. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 16వ తేదీగా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3 రాజ్యసభ స్థానాలు భర్తీ కానున్నాయి. తెలంగాణలోనూ 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. దీంతో రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి చివరి వారంలో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. పోలింగ్ జరిగే రోజు కౌంటింగ్ జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి రాజ్యసభకు సంబంధించిన నోటిఫికేషన్లు స్వీకరిస్తారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఇవ్వండి. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తము 15 రాష్ట్రాలలో ఈ రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. మొత్తం 56 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఫిబ్రవరి 20వ తారీఖున పోలింగ్ ఉంటుంది. సో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తెలంగాణలో 3 సీట్లు ఖాళీ అవుతున్నాయి. సో అందులో తెలంగాణ విషయానికి వస్తే ఒకటి బడుగు లింగయ్య యాదవ్, ఒకటి వజ్రరాజ్ రవిచంద్ర, అదేవిధంగా సంతోష్ కుమార్. సో ఈ 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. సో వీటికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి రాజ్యసభ సీట్లు దాదాపు 2 కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఒకటి బీఆర్ఎస్ కు వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడే కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ రెడ్డి గతంలో చర్చలు జరిపారు ఎవరికి రాజ్యసభ ఇవ్వాలనే దానిపైన. సో మరి ఈ 2-3 రోజుల్లో మళ్ళీ రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత ఎవరు రాజ్యసభ నుంచి పోటీ చేస్తే బాగుండే దానిపైన ఆయన కసరత్తు చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా మొత్తం 15 రాష్ట్రాలకు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. మొత్తం 56 స్థానాల్లో ఈ రాజ్యసభకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27న ఈ ఎన్నిక జరగబోతుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.